కాండము 4వ అధ్యాయంలో మనము దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు తన్ను తాను ఏ విధంగా వ్యక్తపరుచుకున్నాడు, ఆయన వ్యక్తిత్వం ఏమై ఉన్నది, ఆయన స్వభావ లక్షణాలు ఏమై ఉన్నాయి అనేది మనము ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. ఆదికాండము 4వ అధ్యాయంలో దేవుని కొరకు మనము జీవించడానికి దేవుడు ఏమై ఉన్నాడనేది తెలుసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అది దేవుడు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో తను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆయన బయలుపరుచుకున్న ఆయనను గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యం. ఈ 4వ అధ్యాయంలో మనం మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు అనేది తెలుసుకుంటున్నామంటే ఎవాల్యుయేటర్ ఆఫ్ వర్షిప్. ఎవాల్యుయేటర్ ఆఫ్ వర్షిప్ అంటే ఆరాధనను పరిశీలించువాడు అనేది మనము తెలుసుకుంటున్నాం. ఇక్కడ బలి అర్పించారు ఇద్దరు, హేబేలు బలి అర్పించాడు, కయీను బలి అర్పించాడు. అయితే దేవుడు ఇక్కడ ఇద్దరు బలి అర్పించారు కదా, బలి అర్పించడానికి వచ్చారు కదా అనే ఇద్దరిని దేవుడు అంగీకరించలేదు. హేబేలు బలిని మాత్రమే ఆయన స్వీకరించాడు, కయీను బలిని తిరస్కరించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం మనకు ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 5వ వచనము మనం చదివితే మనకు తెలుస్తుంది. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో మనం నేర్చుకునేది ఏంటి? దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు, ప్రారంభించినప్పుడు దేవుడు పరిశీలిస్తాడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయం ఎలా ఉండి నువ్వు ప్రార్థనలో ఉన్నావు. నువ్వు స్తుతించేటప్పుడు ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన దేవుని భక్తుడా, భక్తురాల, దేవుని నువ్వు స్తుతించడానికి వచ్చినప్పుడు, ఆరాధించడానికి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఏం చేశాడు? కయీనును పరిశీలించాడు, హేబేలును పరిశీలించాడు, అలాగే నిన్ను కూడా పరిశీలిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏదో ఒకటి అర్పించేస్తున్నావు, ఏదైనా పర్వాలేదులే దాన్ని అంగీకరించేద్దాం, స్వీకరించేద్దాం అనేవాడు కాదు దేవుడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు కానీ, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు స్తుతులు అర్పిస్తున్నప్పుడు కానీ, దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు కానీ, నీ హృదయాన్ని ఎలా పెట్టుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఎంత భక్తి భావనతో నువ్వు ఎంత భయభక్తులతో ఆరాధన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో మరి ఆషామాషిగా ఉంటూ, ఆచారంగా ఉంటూ ఆరాధిస్తున్నావా, స్తుతిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, నీ హృదయ స్థితి ఎలాగుంది, ఇవన్నీ చూస్తాడు అనేది మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రేమైన దేవునిలా మనము హేబేలు లాగా ఉండాలి. హేబేలులా విశ్వాసంతో వచ్చాడు దేవుని సన్నిధికి. దేవుడు కోరుకున్న అర్పణను, బలిని తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి. కాబట్టి దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు, స్వీకరించాడు. కయీను అలా కాదు, కయీను తిరస్కరించాడు. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము స్వీకరించబడుతున్నామా, అంగీకరించబడుతున్నామా, తిరస్కరించబడుతున్నామా? రెండు జరుగుతాయి. దేవుడు అంగీకరించడం జరుగుతుంది నీ ప్రార్థన, నీ స్తుతిని, నీ యొక్క ఆరాధన, లేదా దేవుడు తిరస్కరించడం జరుగుతుంది. ఈ రెండు జరుగుతాయి. ప్రతిరోజు నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా ప్రార్థనను, ఇంతసేపు నేను చేసిన ప్రార్థనను, ఇంతసేపు నేను దేవుని సన్నిధిలో గడిపి చేసిన ప్రతిదాన్ని దేవుడు అంగీకరించే విధంగా ఉన్నదా, దేవుడు స్వీకరించే విధంగా ఉన్నదా, దేవుడు తిరస్కరించే విధంగా ఉన్నదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆరాధనను పరిశీలించేవాడు అనేది ఇక్కడ మనకు బయలుపడుతూ ఉంది. ఎవాల్యుయేటర్ ఆఫ్ వర్షిప్. రెండవది మనకు దేవుడు ఏమై ఉన్నాడని ఈ అధ్యాయంలో మనకు బయలుపరచబడుతుందంటే అదే ఆదికాండం 4వ అధ్యాయము
6వ వచనము 7వ వచనం చదివితే మనకేం తెలుస్తుందంటే, చదువుతున్నాను గమనించండి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనము? పాపం అనేది దగ్గరలో పొంచి ఉంది కయీను, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ మనకేం దేవుడు ఏమై ఉన్నాడని అర్థమవుతుందంటే, వార్నింగ్ ఇచ్చేవాడుగా మనకు అర్థమవుతుంది. పాపము మనము చేయక ముందే చేయబోతామనంగా దేవుడు ముందే మనకేం చేస్తాడు? హెచ్చరించువాడు. పాపానికి ముందే హెచ్చరించువాడు. వార్నింగ్ వాయిస్ బిఫోర్ సిన్. వార్నర్గా ఉన్నాడు ఆయన, మనకు హెచ్చరించేవాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నిసార్లు దేవుడు నువ్వు ఇక పాపం చేయబోతున్నావు అన్నప్పుడు వెంటనే నీ దగ్గరికి వచ్చి నిన్ను అనేక రకాలుగా హెచ్చరించాడు. హెచ్చరించలేదా? నిజం చెప్పు. ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. నన్ను హెచ్చరించలేదండి, అందుకే ఇలా పాపం జరిగిపోయిందండి అనేదానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు బయలుపడుతుంది కదా, కయీనును దేవుడు ముందే హెచ్చరిస్తూ ఉన్నాడు. అలా నిన్ను నన్ను కూడా దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ప్రతిరోజు హెచ్చరిస్తాడు. నువ్వు పాపము ఏదైనా తలపెడితే చేయడానికి ముందుగా దేవుడు నీ దగ్గరికి వస్తాడో, కయీను దగ్గరికి వచ్చినట్లుగా. ఏ రీతిగా వస్తాడు అనేది మనకు తెలియదు. వాక్యం రీతిగా వస్తాడా, దైవజన్ రీతిగా వస్తాడా, లేకపోతే పరిస్థితుల రీతిగా వస్తాడా, నీ తలంపుల ద్వారా వస్తాడా తెలీదు. వచ్చి నిన్ను హెచ్చరిస్తాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త, పాపం చేస్తాను అని దేవుడు హెచ్చరించేవాడుగా ఉన్నాడు అనేది మనం నేర్చుకునేది రెండవది. ఇక మూడవది ఏంటంటే, అదే ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, యెహోవా ఆయన అంటున్నాడు కయీనుతో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ నున్నాడని కయీను అడుగగా. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. ఈ 9వ వచనం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అంటే, బాధ్యతను ప్రశ్నించువాడు నీ దేవుడు. క్వశ్చనర్ ఆఫ్ అకౌంటబిలిటీ. దేవుడు ఎవరు? క్వశ్చనర్, ప్రశ్నించువాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ? బాధ్యతను. నీ తమ్ముడైన హేబేలు అన్నాడు. హేబేలు ఎక్కడ అనలేదు. హేబేలుని నీకు తమ్ముడిగా ఇచ్చాను అంటే నీకు అక్కడ ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నాడు, ఆ బాధ్యతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, నీ బాధ్యతను నువ్వు సరిగా నిర్వర్తించడం లేదు అని గుర్తు చేసి ఒప్పుకునేటట్లుగా ఆహ్వానిస్తున్నాడు ఆ ప్రశ్న వేయడం ద్వారా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక్క తమ్ముని విషయమే అడుగుతాడు అంటారా దేవుడు? ఒక తమ్ముని విషయమే అడగడు. మన ఇంటిలో మనకున్న మరి బంధాలు ఏమైతే ఉన్నాయో, మన సంఘములో ఏవైతే మనకు బంధాలు ఉన్నాయో, దేవుడు ఏర్పరిచాడో, వాటన్నిటి ఎడల మనకు ఏమేమి బాధ్యతలు ఉన్నాయో, ఆ బాధ్యతను గురించి దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏ బాధ్యత నీకున్నా సరే ఆ బాధ్యత విషయమై లెక్క అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, గుర్తు చేస్తాడు. మనం ఒకవేళ ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతుంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఒక ఇంటిలో కుటుంబ యజమానుడిగా నీ బాధ్యత, ఒక ఇంటిలో ఒక తండ్రిగా, తల్లిగా, భార్యగా, అత్తగా, కోడలుగా, అల్లుడుగా, కొడుకుగా, కూతురుగా ఎన్నో ఉన్నాయి బాధ్యతలు. సంఘములో కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. సభ్యుడిగా, సభ్యురాలిగా బాధ్యత విషయమై దేవుడు క్వశ్చన్ చేసే క్వశ్చనర్ ఆఫ్ అకౌంటబిలిటీ అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత వచనం చూద్దాం. అదే ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన తను తాను బయలుపరుచుకున్నాడో, ఏమై ఉన్నాడని బయలుపరుచుకున్నాడో చూస్తాం. చూడండి, 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి?
నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనం? రివీలర్ ఆఫ్ హిడెన్ సిన్. రివీలర్ ఆఫ్ హిడెన్ సిన్ అంటే దాచిపెట్టిన పాపాన్ని వెలికి తీయువాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మా నాన్న చూడలేదులే, మా అమ్మ చూడలేదులే, మా తమ్ముని చంపేసింది అనుకున్నాడు. ఎవరు? కయీను అనుకున్నాడు. కానీ దేవుడు చూచాడు, దేవుడు దాన్ని బట్టబయలు చేస్తున్నాడు. హేబేలు రక్తం మొరపెట్టింది. దేవుని దగ్గర ఏది మనము దాచలేము అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఏది దాచినా అది దేవుడు బట్టబయలు చేస్తాడు. ఆదికాండంలో మనము అంతకుముందు 3వ అధ్యాయంలో కూడా చూసాం. ఆదామును అవ్వ విషయంలో దేవుడు ఎక్స్పోజ్ చేశాడు పాపాన్ని. ఇక్కడ కూడా కయీను దాచిపెట్టి ఏం చేయనట్లుగా నటిస్తున్నాడు. అది దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. పాపాన్ని, దాచిన పాపాన్ని వెలికి తీయువాడుగా దేవుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. రివీలర్ ఆఫ్ హిడెన్ సిన్. తర్వాత అదే 4వ అధ్యాయము 11, 12 వచనాలకు వద్దాం. 11, 12 వచనాలు చదువుతున్నా. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందు అనెను. చూసారు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క న్యాయపరమైనటువంటి తీర్పు బయలుపరచబడుతుంది. అంటే ఇక్కడ దేవుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా, జడ్జిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. నీతిమంతుడైన న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. కయీనుపై శిక్ష విధించి అతని జీవితం అంతా అస్థిరంగా ఉండేలా తీర్పు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో హీఈస్ ఎ జడ్జ్. దేవుని బిడ్డలారా చూడండి, అన్ని ఎలా వస్తున్నాయో చూడండి. ఫస్ట్ హెచ్చరిక చేశాడు, తర్వాత పాపాన్ని మరి బయట పెట్టాడు, ఆ తర్వాత తీర్పును దేవుడు బయలుపరుస్తున్నాడు. తీర్పు విధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, తీర్పు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు మనకు 5వది ఏం చూసాం? జడ్జిగా ఉండడం మనం చూసాం. 6వది ఏమై ఉన్నాడో చూద్దాం. 6వది ఈ అధ్యాయంలో ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. కయీను అంటాడు, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. 14, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరిన ఇందును, కావున నన్ను కనుగొని వాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. యెహోవా దగ్గర వేడుకుంటున్నాడు, నన్ను చంపేస్తారు ఎవరైనా అని భయపడుతూ ఉన్నాడు. అప్పుడు చూడండి దేవుడు ఏం చేశాడంటే, తర్వాత వచ్చిన మనం గమనించినతే 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినడలా వానికి ప్రతిదండన 7 కలుగుననెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఆయన పాపం చేశాడు, తప్పు చేశాడు, దానికి రావాల్సిన జడ్జిమెంట్ పొందుకున్నాడు, దేవుడు ఇచ్చాడు. అయితే ఇక నిన్ను ఎవరైనా చంపినా చావాల్సిందే, ఎందుకంటే నువ్వు చంపావు కాబట్టి అని దేవుడు వదిలేయలేదు. ఆయన దగ్గర వేడుకోగానే వెంటనే ఆయన మరి ఏం చేస్తున్నాడంటే, ఎవరు ఆయనను చంపకుండా, ప్రతీకారం అనేది తీసుకోకుండా దేవుడు అడ్డుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కయీనుకు సపోర్టుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ హింసను ఆపేవాడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. రిస్ట్రైనర్ ఆఫ్ వైలెన్స్ అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 6వది. ప్రతీకారము, హింస అనేది అక్కడ జరగకుండా దేవుడు ఆపుతున్నట్లుగా, కయీను మీద జరగకుండా ఆపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే 15వ వచనంలో ఇంకొక లైన్ ఉంది, లాస్ట్ లైన్. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను అంటున్నాడు. ఈ గుర్తు ఏం గుర్తు అంటే దేవుని కృపకు గుర్తు. ఇది దేవుని బిడ్డలారా చూడండి, తీర్పు తీర్చేవాడినే కాదు, కృప కూడా చూపించేవాడిని నేను అనేది దేవుడు ఇక్కడ వ్యక్తపరుచుకుంటున్నాడా లేదా?
దేవుడు కృప చూపేవాడేనా అని అనుకుంటారేమో. కాదు, దేవుడు కృపగలవాడు మాత్రమే కాదు, న్యాయము కూడా చేసేవాడిని నేను అనేది ఇక్కడ దేవుడు తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది కదా. మనం ఏం చేసినా దేవుడు మౌనంగా ఉంటాడులే, దేవుడు మనము ఏదైనా తప్పు చేయకముందు మనల్ని హెచ్చరించడా, మౌనంగా ఉంటాడంటే కాదు, దేవుడు మౌనంగా ఉన్నాడు, ముందుగానే హెచ్చరిస్తాడు అనేది కూడా మనం నేర్చుకున్నాం ఇంతవరకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే కయీనును అతని పాపానికి ముందే హెచ్చరించాడు, అతని బాధ్యతను ప్రశ్నించాడు, అతని పాపాన్ని వెలికి తీశాడు, అతనికి తీర్పునిచ్చాడు. అయితే మళ్ళీ ఇక్కడ అతన్ని ఎవరు చంపకుండా ఒక గుర్తు వేస్తున్నాడు, అంటే కృప కూడా చూపిస్తా ఉన్నాడు. అక్కడ కూడా మనం చూసాం కదా, ఆదాము అవ్వలు పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు ఆ జీవవృక్ష ఫలం వారు తింటే అలాగే పాపులుగానే ఉంటారని బయటికి తోసేయడం, అది దేవుని కృప. అలాగే వారు పాపం చేసినప్పుడు, వారు దిగంబరులు అయినప్పుడు, వారి ఆకులతో వారు కట్టుకున్నప్పుడు అవి కాదని అక్కడ ఒక గొర్రె పిల్లను చంపి దాని చర్మముతో వాళ్ళని చొక్కాయలు చేసి వారు కవర్ చేసి చక్కగా వారిని పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు న్యాయము కనబడుతుంది, ఒకవైపు దేవుని తీర్పు కనబడుతుంది, అలాగే ఇంకొక వైపు కృప కూడా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని తీర్పును అనుభవిస్తూనే దేవుని కృపను కూడా కయీను అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో మనము అన్ని వచనాలు ధ్యానం చేయడం లేదు. మనం కేవలం దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడాడు, స్పందించాడు, అలా మాట్లాడినప్పుడు స్పందించినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడని బయలుపరుచుకున్నాడో అది మాత్రమే మనం తీసుకొని వాటిని మాత్రమే ధ్యానం చేస్తున్నాం ప్రతి అధ్యాయంలో. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో మనం ఈరోజు ఈ 4వ అధ్యాయం ద్వారా 7 విషయాలు నేర్చుకున్నాం. ఈ 7 విషయాలను బట్టి కూడా మనం ప్రతిరోజు దేవుని స్తుతించాలి. దేవా, నా ప్రార్థనను నీ సన్నిధిలో నేను చేసే ప్రతిదీ కూడా నువ్వు ఎవాల్యుయేట్ చేస్తావు, పరిశీలించే దేవుడవు, నీకు వందనాలు. నేను పాపము చేయకముందే నన్ను హెచ్చరించే దేవుడవే ఉన్నందుకాయ నీకు వందనాలు. నా బాధ్యతను నాకు గుర్తు చేసే విధంగా నా బాధ్యత విషయమే ప్రశ్నించేవాడుగా ఉన్నందుకాయ నీకు వందనాలు. నా పాపాన్ని దాచిన, నా పాపాన్ని వెలికి తీసే దేవా నీకు వందనాలు. నీవు నీతిమంతుడవై, నీవు నీతిగా న్యాయంగా నీవు తీర్పునిచ్చే దేవుడవై ఉన్నందుకాయ నీకు వందనాలు. హింసను ఆపేవాడుగా నువ్వు ఉన్నందుకాయ నీకు వందనాలు. నా ఎడల నీ తీర్పు, నీ న్యాయమే కాదు ప్రభా, నా ఎడల నీ కృపను కూడా ఒకవైపు చూపిస్తూనే ఉండే దేవుడవు, అందును బట్టి నీకు వందనాలు అని మన ప్రభువుని మనము ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించే వారుగా మనం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటు రీతిగా ప్రభువుని స్తుతించుదాం, ప్రభువుని ఘనపరుస్తాం.